హలో అండి, నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో చాలామంది ఈ మధ్యకాలం లోపల మన దగ్గరికి వస్తున్నటువంటి విషయాల లోపల డాక్టర్ గారు మేము ఇప్పుడు నా వయసు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పేసి వస్తున్నారు అనమాట. సో 25 సంవత్సరాలు ఉంది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పేసి మన దగ్గరికి వస్తున్నారు. అదేంటి క్లినిక్కి వచ్చి పెళ్లి చేసుకోవచ్చా అని అడగడం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఏంటనంటే 25 సంవత్సరాలు వచ్చి వాళ్ళు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనంటే, మమ్మల్ని సంప్రదించడానికి గల కారణాలు ఏంటి అనంటే, మేము ఫ్యూచర్లో సెక్స్ చేయగలుగుతామా అని చెప్పేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్. ఏంటి ఈ కారణాలు ఏంటి, ఎందుకు వస్తున్నారని, ఏంటి మీ డౌట్ ఏంటి అని అడిగితే, సార్ మా అంగం సైజ్ చాలా చిన్నగా ఉంది, మేము సెక్స్కి పనికొస్తామా, మ్యారేజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది బాధతో మా దగ్గరికి వస్తున్నారు. సో దీనిగల కారణాలు ఏంటి, సెక్స్ చేయొచ్చా లేదా, ఈ డౌట్స్ అన్నిటికీ మనం ఈరోజు తెలుసుకుందాం. సో చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటి అంటే, అంగం సైజ్ చిన్నగా ఉంటే సెక్స్ చేయలేము అని చెప్పేసి అపోహలో ఉంటున్నారు. బట్ అంగం యొక్క సైజుకి సెక్స్ టైమింగ్స్ కానీ ఎలాంటి సంబంధం లేదు. అంగం సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా సెక్స్లో హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీలో కూడా అలాంటి అపోహ ఉన్నట్లయితే ఆ అపోహ నుండి బయటికి రండి, హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో చాలామంది లోపల ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి అంగం సైజ్ చిన్నగా ఉంది, సెక్స్ ఎంత టైం చేయగలుగుతానా లేదా అని చెప్పేసి అడిగేవాళ్ళు. సో యూజువల్గా ఏంటంటే, నార్మల్గా ఇండియన్ పర్సన్స్ మగవాళ్ళ లోపల 5 to 8 minutes అనేది న్యాచురల్గా ఎలాంటి హార్మోన్ పిల్ కానీ, ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ, ఎలాంటి సప్లిమెంట్స్ కానీ లేకుండా హ్యాపీగా సెక్స్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ 30 seconds కంటే ముందే వీర్యం పడిపోతుంది, అంగం సైజ్ చాలా వీక్గా అనిపిస్తుంది, చాలా చిన్నగా అనిపిస్తుంది అని అనుకుంటే, ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో చాలామంది చూసే ఉంటారు, థాయ్ బ్లాక్ జింజర్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇది ఎక్కువగా సేల్స్ కూడా ఉన్నాయి. సో మగవాళ్ళ లోపల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ సమస్యను అధిగమించడానికి చాలామంది ఈ థాయ్ బ్లాక్ జింజర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే, కొంతమంది డికాషన్ లాగా తీసుకుంటున్నారు, కొంతమంది రెగ్యులర్గా డైరెక్ట్ ఫుడ్ లోపల కూడా వాడుకుంటున్నారు. సో తక్కువ మోతాదు లోపల జింజర్, థాయ్ బ్లాక్ జింజర్ అనేది తీసుకోవడం వల్ల కూడా సెక్షువల్ యాక్టివిటీస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ పెనీస్కి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ నర్వస్ వీక్నెస్ నుండి అధిగమించడానికి కూడా ఇది చాలా మందిలో చాలా చక్కగా రిజల్ట్స్ ఇచ్చినాయి. సో అదే కాకుండా ఇవి చేసినాము అయినా లేదు అని అనుకుంటే, ఫుడ్ లోపల ఇంకొన్ని చేంజెస్ చేసుకోండి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, దానిమ్మ, బనానా ఎక్కువ తీసుకోవడం కానీ ఇలాంటి చేసి, దాంతోపాటు ఇవన్నీ చేసినాం సార్ అయినా మాకేం యూజ్ లేదు అని అనుకుంటే, ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. అంగం సైజ్ ఏ విధంగా ఉంది, మీరు సెక్స్ పనికొస్తారా లేదా, మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా, కొన్ని సందర్భాల్లో జెనెటికల్గా వచ్చేటువంటి ఇష్యూస్ వల్ల కూడా అంగం సైజ్ చిన్నగా ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నట్లయితే మీరు మ్యారేజ్ చేసుకోకపోవడమే ఉత్తమం. సో జెనెటికల్గా కొన్ని రకాలైనటువంటి వైకల్యాలు ఉండడం వల్ల కూడా అంగం సైజ్ చిన్నగా ఉంటుంది. అలాంటి సందర్భాలు మాత్రం మీరు మ్యారేజ్ చేసుకొని ఫ్యూచర్లో సఫర్ అవ్వద్దనే మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఒకవేళ అంగం సైజ్ చిన్నగా ఉంది, మేము సెక్స్కి పనికొస్తామా లేదా అనే మీ డౌట్ మీలో ఉన్నట్లయితే, మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. మీరు ఏ విధంగా చేయగలుగుతారు, టైమింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరించి ట్రీట్మెంట్ అని అందిస్తారు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.